హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి వడలండి. టేస్టీగా సింపుల్గా ఈవినింగ్ స్నాక్ 10 నిమిషాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికంటే ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ప్రిపరేషన్ విధానంలోకి వెళ్ళిపోదాము. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1 కప్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి తీసుకుని 1 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం ముక్క వేసుకోవాలి. రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగానే బ్లెండ్ చేసుకోవాలండి. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ పప్పులోకి వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వాటర్ యాడ్ చేయడం వల్ల పిండి పలచగా అయిపోతుంది. ఇలా బ్లెండ్ చేసుకున్న పప్పులోకి 1 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. పుదీనా, క్యారెట్ పూర్తిగా ఆప్షనల్ అండి. హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే పుదీనా, క్యారెట్ వేసుకోవచ్చు. ఇందులోకి చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడేమీ యాడ్ చేయడం లేదు. పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ చూసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం పిండి తీసుకుని చేతితో స్ప్రెడ్ చేసుకుంటూ వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా వడలను ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వడలు చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్ని వడలను ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ వడలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.